అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడును ఎడబాయను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంత మాత్రము విడవడట, ఎన్నడును ఎడబాయడు. అవును, ఒక్కొక్కసారి కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు దేవుడు నాతో ఉన్నాడా, నన్ను నడిపిస్తున్నాడా, దేవుడు నాతో ఉంటే ఈ కష్టాలు ఎందుకు వస్తాయని అంటాం. కానీ దేవుడు మన పక్షాన మనతోనే ఉంటాడు. మన కష్టములైనా, సంతోషములైనా, బాధలైనా, వేదనలైనా మనల్ని విడవకుండా మనతోనే ఉంటాడు. కొన్ని సమస్యలు మన వెంట వస్తుంటాయి. మన గుండా వచ్చినప్పుడు దాన్ని జయించాలి, దాన్ని జయించి ముందుకెళ్ళాలని దేవుడు ఆశపడతాడు. దేవుడైతే యేసుప్రభు అయితే ఈ లోకాన్ని జయించుండు. ఎన్నో శ్రమలు, శోధనలు ఎన్నో వచ్చిన యేసుప్రభు కూడా తాను జయించి నిలబడ్డట్టు దేవుడు మనల్ని కూడా జయించాలి. మనం దినదినం ఆత్మీయంగా ఎదగాలి. అన్ని పోరాటాల గుండా ఎదురుగొచ్చి మనం అనేక మందికి సాక్షిగా నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక్కొక్కసారి మనం అనుకుంటామేమో, దేవుడు నన్ను విడిచిపెట్టిండు, నాతో లేడు, ఈ కష్టాలు నాకు ఎందుకు వస్తున్నాయి, నాకే వస్తున్నాయి అని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ దేవుని బిడ్డ, ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో నాతో. మనల్ని ఎంత మాత్రమును విడవడట, ఎన్నడూ ఎడబాయడట. అట్టి గొప్ప దేవుడు మనకున్నందుకు మనము సంతోషపడాలి. కష్టంలో ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను ప్రోత్సహిస్తాడని ధైర్యం తెచ్చుకుంటూ ముందుకెళ్ళాలి. దాన్ని జయించే కృపని ప్రభా, ఆ శోధనను జయించే కృపనియండి అని మనం ప్రార్థించాలి. దేవుడు మనకు తప్పక సహాయం చేస్తాడు. మన ఎంటుండి మనల్ని నడిపించే దేవుడు మనతో ఉన్నందుకు మనము చాలా సంతోషించాలి. కొందరైతే ఎన్నోసార్లు మాట ఇస్తారు, నిన్ను ఎప్పుడు ఎడవని, ఏ కష్టం వచ్చినా నీకు సహాయం చేస్తా, నీ వెంటుంటా అని స్నేహితులు కానీ, బంధువులు కానీ చాలామంది వాగ్దానం చేస్తారు, మాట ఇస్తారు. కానీ కొన్ని సమయంలో కష్టము, నష్టము రాగానే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు, ఎవరు సహాయం చేయరు. కానీ మన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానం చేసి మాట తప్పువాడు కాదు. ఏ కష్టములైనా, నష్టములైనా మనల్ని ఎప్పుడు ఎడబాయని దేవుడు మనతో ఉన్నాడని ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి. ఎన్నోసార్లు మనం ముందుకు వెళ్ళేవారిగా మనం ఉండాలి. ఈ వాక్యమును బట్టి ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, నిన్ను ఏమాత్రమును విడవను, ఎన్నడూను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడవు ప్రభా. అవును ప్రభా, నువ్వు విడవవు, ఎడబాయవు, మా వెంటుండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు ప్రభా. ఒక్కొక్కసారి మేము శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు ప్రభా, నువ్వు మర్చినవేమో, నువ్వు లేవేమో అని ఒక్కొక్కసారి మేము తలంచుకుంటాం ప్రభా. మమ్మల్ని క్షమించండి. నువ్వు మా వెంటుండి మమ్మల్ని అన్ని విషయంలో మాకు తోడుండి నడిపిస్తున్న దేవుడవు నువ్వు ఉన్నావు ప్రభా. ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో ప్రభా, వారికి ఆదరణకర్తగా ఉండి వారిని నడిపించండి, సహాయం చేయండి. వారి ప్రతి విషయంలో నువ్వు తోడుండి నడిపించండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధల్లో ఉన్న వారికి విడుదలను గ్రహించండి ప్రభా. యవనస్తులను, చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతమంది అయితే వాక్యము వీక్షిస్తున్నారో వారందరినీ దీవించండి, సమృద్ధి అయిన మేళ్లతో నింపమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్యానికి వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అవును, ఈ వాక్యం నాతోనే మాట్లాడిండు అని ఎంతమందికి అయితే ఆదరణ కలిగిందో, ఈ వాక్యం ద్వారా బలపరచబడుతున్నారో వారందరూ ఏ సమస్యలో దేవుడు నీతో మాట్లాడాడో దాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో పూర్తి వరకు చూసినందుకు మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ.